तकलीफ में नहीं है चार दिन ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్లో ప్రతి ఒక్కరు వార్డ్ బై నుండి పట్టి జాడు కొట్టేరు అందరు పైసలు తీసుకుంటారు. నేను పైసలు లేక ఇక్కడ హాస్పిటల్లో వస్తే వీళ్ళందరూ లూట్ మాఫ్ చేస్తారు. మాకు దిక్కులేదు. అన్నం కూడా చక్కగా తీయకొస్తలేదు. మళ్ళీ వార్డ్ బైలు అందరేమో ఏం లేవు. 8 రోజులు కింద పండుకుంటున్నాం మేము ఇక్కడ. రాత్రి టైంలోనేమో వస్తారు అందరు నర్సులు 800 900 అంటే ఒక్కొక్క సెంటర్కి. వాళ్ళు కూడా డ్రైవింగ్ నుంచి చెప్తున్నారు. వాళ్ళు కూడా డ్రైవింగ్ నుంచి చెప్తున్నారు. వాళ్ళకి కూడా ఎట్లా అట్లా కాదు. అందరు వస్తున్నారు. ఒడిసి వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు 20 రూపాయలు 50 రూపాయలు ఇవ్వండి అని. గరీబ్ వాళ్ళు మేము దూరం నుంచి వచ్చినాం. అది ఇచ్చండి. వేరే వాళ్ళు గరీబ్ వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఇవన్నీ గవర్నమెంట్ చేయాలి. ఇది కంప్లీట్ ఇస్తేనే మంచిగా ఉంటాయి. ఇప్పుడు లేకుంటే మేము అందరం వచ్చి మాట్లాడతాం అక్కడ. అంతే, ఏం లేవు. మొన్ననేమో అమ్మకి పిలిగాడు ఉంపుతుండు. ఆపరేషన్ అయిన తర్వాత బెడ్ స్ట్రెచర్ మీద ఆడికి ఆపరేషన్ స్ట్రెచర్ కించి తెచ్చినేమో 500 లేవు. ఆడ అమ్మ దగ్గర మంది దగ్గర బడ్డీ దగ్గర ఆడుకొని ఇచ్చింది. ఎమర్జెన్సీ వాళ్ళ అందరూ సిస్టర్ల కాడ నుండి పట్టి అందరు తీసుకుంటారు పైసలు. సిస్టర్లు కూడా అట్లా ఇచ్చేస్తున్నారు. ట్రీట్మెంట్ కూడా మంచిగా ఇస్తలేరు అన్న. వాళ్ళు చెప్తున్నారు మీ వాళ్ళు ఉన్నారు కదా, ఇంతకు ముందు ఇచ్చినారు కదా, అట్లా వేయండి అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా ట్రీట్మెంట్ కూడా సరిగా ఇస్తలేరు సిస్టర్లు కూడా. ఈరోజు నైట్ లా మీడియా వచ్చినేమో ఇక్కడ ఓపీడీ వార్డ్కి 4th ఫ్లోర్ లా చూడాలి. మాకు అందరికి కాపాడాలి గవర్నమెంట్. మేము అందరం కిందికి వచ్చి దిగుతాం. స్ట్రెచర్ల మీద అందరం కిందికి దిగుతాం. అందరు పేషెంట్ కింద గేట్ మీద ధర్నా చేస్తాం. అలా ఏదో ఇచ్చినంత తీసుకోవాలి. కట్టుకొస్తాం ఇంటికాడికి వెళ్ళి. వచ్చినాం యూట్యూబ్ మీద వేసేసే ఇప్పుడు